ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామమున ఈ రోజున క్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి పుట్టుక, ఈ పుట్టుకను జ్ఞాపకం చేసుకొనొచ్చు పరిశుద్ధుని సహవాసంలో ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగినటువంటి పరలోకపు దేవ, నీ పరిశుద్ధ పాదముల చెంత చేరి మనవి చేసుకొనొచ్చు ఉండగా, లోకమంతటి మీదికి నీవు అనుగ్రహించినటువంటి ఈ రక్షకుని యందు ఈ దినమున తండ్రి, మా వెనుకటి జీవితాలలో ఉన్నటువంటి సమస్తమును కూడా, లోకానుసారముగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా లోకంలో విడిచిపెట్టి నీవు రక్షకుడు అని నీ చెంత చేరి నీకు ప్రార్థిస్తూ ఉండగా, ఈ స్థితిని తండ్రి మీదటికి అనేకులకు కలగచ్చేయమని, నీ పుట్టుక అనేకులకు రక్షణార్థమై ఉండినట్లు నీవు తీర్మానించిన నీ తీర్మానమును అనేకుల హృదయాలలో స్థాపించమని, చేయబోచున్న మనవులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకున్నామని పరిశుద్ధాత్మ దేవ, చెప్పబోచున్నటువంటి వాక్యంలో మీ పరలోకపు ఆత్మను, మీరు ఇచ్చినటువంటి దర్శనంలో మీ పరిశుద్ధ వివేచనను, మీ చిత్తమును బయలుపరచమని సమస్త మహిమను మీకు ఆపాదించు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు తండ్రి. అవును తండ్రి, అవును తండ్రి, అవును తండ్రి. వందనాలు తండ్రి. మేము ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాం రజ్జనైన ప్రభ, మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాం రజ్జనైన ప్రభ. అనేక ఆత్మలను ఆయన ప్రభ ఈ సంఘానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం రజ్జనైన ప్రభ. యేసు ప్రభానికి వందనాలు రజ్జనైన ప్రభ. అయ్యా మీరు ముందుండి నాయన ప్రభ నడిపించండి రజ్జనైన ప్రభ. ఏ బిడ్డ అయితే నైనా ప్రభ మీ సంఘానికి వచ్చి కూర్చొని ప్రార్థిస్తుంది రజ్జనైన ప్రభ, అటువంటి బిడ్డకి నైనా ప్రభ మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం రజ్జనైన ప్రభ. అయ్యా నా ప్రార్థన మీ సన్నిధి వైపు ఆలకించమని అడుగుచున్నాం రజ్జనైన ప్రభ. యేసు ప్రభానికి వందనాలు రజ్జనైన ప్రభ. వాక్యం ద్వారా మీరు మాట్లాడమని అడుగుచున్నాం రజ్జనైన ప్రభ. మీరు నాయన ప్రభ తోడుగా ఉండి నడిపించండి రజ్జనైన ప్రభ. నా ప్రార్థన మీ సన్నిధి వైపు చేర్చుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుల తండ్రి, నాకు తోడుగా ఉండి సంఘాన్ని బద్దకు చేస్తున్నాం. ఆమేన్. తీసుకో సంఘం బద్దకు రావాలి, బుద్ధ రావాలి. యేసు నామములో ఆమేన్. స్తోత్రం ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు రజ్జా ప్రభా. ఈ రోజునైనా తండ్రి జన్మించిన రోజునైనా తండ్రి క్రిస్మస్ వేడుకలు మేము జరుపుకుంటున్నందుకు నీకు వందనాలు రజ్జా. యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలనైనా ప్రభా. అనేక బిడ్డలనైనా తండ్రి ఈ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు రజ్జా. ప్రతి సంవత్సరం నైనా తండ్రి ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటూ సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు రజ్జా. అనేక బిడ్డలను నైనా తండ్రి నీ సన్నిధికి నడిపించిన తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుచున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తును నడుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయన. యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీవు జన్మించిన రోజును బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ జన్మదినమును బట్టి తండ్రి నీకు ప్రార్థనలు చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు తండ్రి వింటున్నామని నమ్ముచున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా అనేకులు తండ్రి ఈ జన్మదినమును తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి వచ్చుటకు నీవు సహాయం చేయండి ప్రభా. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా తండ్రి మాతోన మాట్లాడని తండ్రి, నీ జన్మ రహస్యంలో తండ్రి మాకు బయలుపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటిగా ఈరోజు క్రిస్మస్ అని చెప్పానని, యేసు ప్రభు పుట్టినరోజు అని చెప్పానని చాలా మంది అనుకుంటా ఉన్నారు. నిజానికి బైబిల్లో ఎక్కడ కూడా ఇదే రోజు ఇదే మాసం అని చెప్పనని, ఈ మాసం అని చెప్పనని ఉంటది. అయితే ఇదే రోజు అని చెప్పనని ఎవరికి తెలియదు. అసలు ఆ రోజు అనేది కూడా బైబిల్ ఎక్కడ రాయబడాల.
అయితే ఈ క్రిస్మస్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యేసు ప్రభువుని ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించటం. ఈ ఆరాధించటం అనేటువంటి విషయాన్ని ఒకసారి బైబిల్లో నుంచి చూసుకుంటే యేసు ప్రభువుని దేవుడు ఎలాగ ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే మొదట మనం ప్రార్థన చేసుకున్నట్లు లోకంలో ఉన్నటువంటి మన జీవితాలన్నీ కూడా మేము దేవుని పిల్లలం, దేవుని మనుషులం అని చెప్పనని ముందు పోయి బల్లలకు ముందు కూర్చొని చేతులు పైకెత్తి, అందరికంటే పైకెత్తి అట్లాగా మొదటి నుంచి ఉన్నటువంటి జీవితాలు మనకు కావు. అసలు అటువైపే మనం పోయింది లేదు. అయితే ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే అటువైపు పోయి అటువైపు ఏం చేస్తా ఉన్నామంటే చేతులు పైకెత్తి బల్లల దగ్గర కూర్చొని, బల్లల ముందు కాదు బల్లల దగ్గర కూర్చొని యేసు ప్రభు గురించి మనం తెలుసుకొని చెప్తా ఉన్నాం. దేవుని అసలైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా మంది తెలియకనే ఏం చేస్తా ఉన్నారంటే దేవునిని ఆరాధిస్తూ ఉన్నాము, దేవునిలో మేము నిలబడి ఉన్నాము, దేవునిని అనుసరిస్తూ ఉన్నాము అనేటువంటి భ్రమలో అనుసరించకుండా ఉంటా ఉన్నారు. దేవునిని అనుసరించకుండా ఉంటా ఉన్నారు. మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడ్డది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంతే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడు మనుషుల కొరకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు, కరెక్టే. పుట్టి ఉన్న తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఎట్లున్నాయంటే ఈయన రక్షకుడే ఈయన. కాకపోతే ఆ రక్షకుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి అనేకులు, అలాగనే దేవునిని అనుసరించేటువంటి వారు కూడా చెవులను మూసేస్తూ కళ్ళను మూసేస్తా ఉన్నారు. రక్షకుడు అనేటువంటి మాటకి సరి అయినటువంటి అర్థాన్ని వినకుండా చూడకుండా చేస్తా ఉన్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక అనేది అనేకుల జీవితాల్లో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం అనేది ఈ రోజున ఎక్కడ కూడా కనపడకుండా పోయింది. దర్శనంలో నుంచి మనం చూద్దాం. కొద్ది మాసాల కిందట దేవుడు ఒక దర్శనం దేవుడు చూపించిండు. కొద్ది మాసాల కిందట దర్శనంలో ఏం కనపడతా ఉన్నదంటే లోకంలో మనం ఇష్టం వచ్చినట్టు విరుగును, ఈ మనకి పుట్టుకతో వచ్చినటువంటివి కావచ్చు, లేకపోతే పెరిగే సమయంలో మనం సొంతంగా నేర్చుకున్నటువంటి అలవాట్లు కావచ్చు, వీటిని మనం అనుసరించుకుంటా ఏం చేసినామంటే దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా ఉన్న సమయంలో ఇక ఏదో ఒకలాగా అందరితో పాటు మనం దేవుని దగ్గరకు వచ్చి అందరితో పాటు ఇదే అసలైంది అనేటువంటి భ్రమలో అందరితో పాటు బ్రతికిను. ఆ తర్వాత బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు ఆ విషయాలని కూలంకషంగా ఆలోచన చేసి ఏమై ఉంటది దేవుని ఉద్దేశం అని ఆలోచన చేసినప్పుడు దేవుని ఆత్మ యొక్క సహాయం చేత దేవుని ఉద్దేశాన్ని గ్రహించగలుగుతా ఉన్నాం. లేఖనాల్లో కూడా ఈ విషయమే స్పష్టమవుతా ఉన్నది. దేవుని దర్శనంలో ఏం కనపడతా ఉన్నదంటే దేవుని దర్శనంలో ఒక సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. నాకే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా సరే తల మీద చేతులు పెట్టు, లేకపోతే చెయ్యి అట్లా చూపించో ప్రార్థన చేస్తారు. 100%
తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటం సరైన పద్ధతి. ప్రార్థన అంటే అర్థం కూడా అదే. అయితే నేను చూసినటువంటి దర్శనంలో ఏం జరుగుతా ఉన్నదంటే, చెవులు రెండు మూసి ప్రార్థన చేస్తా ఉండడం. చెవులు రెండు మూసి ప్రార్థన చేస్తా ఉండడం. ప్రార్థన చేస్తా ఉంటే చెవులు రెండు మూసి ఫస్ట్ నాకేం అర్థం కావాలి. మామూలుగానే ప్రార్థన చేస్తా ఉన్నాడేమో అని చెప్పినాను, ఎప్పటిలాగానే ప్రార్థన చేస్తా ఉన్నాడేమో అని అనుకొని నేను అలాగనే ప్రార్థన చేయించుకుంటా ఉన్నా. మనమైనా సరే ఇప్పుడు ప్రార్థన చేయించుకోవటానికి పోతే కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకున్న తర్వాత ప్రార్థనలో లీనమైపోతాం. ఆ తర్వాత కొద్దిసేపటికి చెవి తల మీద ఉందా, చెవుల్లో ఉందా, లేకపోతే చెవి లేకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడా అనేది మనకి తెలిసిపోతుంది. అలాగనే కొద్దిసేపటి తర్వాత నాకు తెలిసిపోయింది, కళ్ళు మూసుకొని ఉన్నా తెలిసిపోయింది. ఆయన రెండు చేతులు నా చెవుల్లో పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే కొద్ది మాసాల కిందట దేవుడు చూపించిన దర్శనం ఇది. ప్రార్థన చేస్తా ఉంటే నాకేం అర్థం కాల. అందరేమో తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు స్వస్థత కలగాలని, కానీ ఇక్కడ ఈయనేమో ఇక్కడ అంటే ఆ పాస్టర్ కూడా ఎవరో తెలియదు, ఒక కొత్త ప్రదేశం అది. ఆ పాస్టర్ అట్లా ప్రార్థన చేస్తా ఉంటే నాకేమీ తెలియక అట్లాగనే ప్రార్థన చేయించుకుంటా ఉన్నా. అట్లాగనే దర్శనం వచ్చింది. ఈ విషయము లేఖనాల్లో రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేసి స్వస్థత కలగజేసినట్లు ఉన్నది. చెవుల్లో వేళ్ళు పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగినట్లు ఉన్నది. కానీ ఈ సేవకుడు నాకు చేసే ప్రార్థన స్వస్థత కలగటానికి చేస్తుందా, అస్వస్థత రావటానికి చేస్తుందా కూడా అర్థం కావట్లా. లేఖనంలో మనం చూస్తే యేసు ప్రభు వారు చేసిన స్వస్థతని మనం గ్రహించవచ్చు. మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి. లేఖనంలో రాబడినటువంటి మాట ఏంటంటే 33వ వచనం 7వ అధ్యాయం మార్కు సువార్త. ఆ మనుషుల్ని ఏకాంతంగా ఒంటరిగా అప్పటికే ప్రేయర్ జరుగుతూ ఉంది, పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంది. పబ్లిక్ మీటింగ్ లో యేసు ప్రభు వారు సువార్త చెప్తా ఉన్నాడు. సువార్త చెప్తా ఉన్నప్పుడు అందులో నుంచి కొద్దిమంది ఆయనకి ఏంది అస్వస్థత, ఆయనకు ఉన్న అనారోగ్యం ఏంటంటే చెవుడు ఉన్నది, నత్తి ఉన్నది. ఆ చెవుడు ఉన్నటువంటి మనుషుల్ని ఆ సమూహంలో నుంచి తీసుకొని వచ్చి యేసు ప్రభు వారికి అప్పచెప్తే యేసు ప్రభు వారు ఏం చేసిందంటే ఆ సమూహము మధ్యలో నుంచి ఏకాంతంగా అంటే ఒంటరిగా ఆ మనుషుల్ని తీసుకొని పోయి పక్కకు తీసుకుపోయి చెవుల్లో వేళ్ళు పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు యేసు ప్రభు వారు. నాకిక్కడ దేవుడు చూపించినటువంటి దర్శనం ఏంటి, ఆ సేవకుడు చెవులు మూసేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్వస్థత కలగటానికో తెలియదు, అస్వస్థత కలగటానికో తెలియదు. అంటే అనారోగ్యం రావాలని ప్రార్థన చేస్తుందో తెలియదు, లేకపోతే అనారోగ్యం నుంచి విడుదల పొందాలనేమో తెలియదు. అనారోగ్యం నుంచి విడుదల పొందాలి అయితే విడుదల పొందాలని ప్రార్థన చేస్తే ఇంకొక రీతిగా ఉంటుంది ఆ ప్రార్థన. తర్వాత రోజుల్లో ఏం జరుగుతుందంటే ఆ సూచనలు, ఆ స్వస్థతకు సంబంధించినటువంటి పరిస్థితులు మన జీవితంలో, మన శరీరంలో కనపడతాయి. అవి కనపడకపోగా వ్యతిరేకంగా ఆ దర్శనానికి తగ్గట్లుగా మనకి కనపడతా ఉన్నాయి అంటే అస్వస్థతకి కారణం. అంటే అనారోగ్యం పాలు కావటానికి ప్రార్థన చేస్తా ఉన్నాడని ఆ దర్శనాన్ని మనం భావించాలి. ఇక్కడ ఉన్నటువంటి దేవుని లేఖనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ప్రార్థన చేసి ఆ మనుషునికి స్వస్థత కలగజేసినట్లు ఉన్నది. తర్వాత వచనంలో అదే రాయబడ్డది. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం.
33, 34 సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంటే అర్థం ఏంటంటే తెరవబడమని, స్వస్థత కలగమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రార్థన చేస్తే చెవుల్లో ఏమి పెట్టి ప్రార్థన చేసినా, తల మీద చెవి పెట్టి ప్రార్థన చేసినా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఒక మాట చెప్పినటువంటి మాట స్వస్థతను తీసుకొస్తుంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఈరోజు మనకి యేసు ప్రభు వారు పుట్టి ఉన్నాడు. అందరికీ రక్షణ, అందరి జీవితాలకి దేవుడు రక్షణ తీసుకొస్తాడు. యేసు ప్రభు నమ్ముకుంటే జీవితాలు బాగుపడతాయి అనే ఆలోచన ఉన్నది. కానీ మనం చేసేటువంటి పనుల వల్ల మన జీవితాల్లో రక్షణ అనేది ఉన్నదా, లేకపోతే అస్వస్థత, అనారోగ్యము, శాపం అనేది కలుగుతుందా అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు ఎదురవుతా ఉంటే అస్వస్థతకు సంబంధించి, అనారోగ్యానికి సంబంధించి దేవుని యొక్క ఉద్దేశం అనేది జరగకుండా పోతా ఉన్నదనుకోండి, ఆలోచనలో పడాల. దేవుడు నాకు చూపించినటువంటి దర్శనానికి అర్థం ఏంటంటే ఈ లోకానుసారంగా ఒక మనుషుడు, ఆయన దైవ సేవకుడైనా కావచ్చు, లోకంలో జీవించేటువంటి దేవుని ఎరుగినటువంటి మనుషుడైనా కావచ్చు, యేసు ప్రభు గురించి ఏం చెప్తా ఉన్నారంటే, నాకు ఆయనను గురించి నువ్వు వినొద్దు, ఆయన గురించి నువ్వు చూడొద్దు. అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటి? దేవుని గురించి చెప్పాలా, దేవుని గురించి చెప్పి ఈ యేసు ప్రభు పుట్టింది మీకోసమే, మీ జీవితాలు బాగుపడతాయని నేను చెప్పాలి. అయితే నాకు మనుషులు, అలాగనే దేవుని సేవకులతో పాటుగా ఇటువంటి మనుషులు ఎదురవుతా ఉన్నారు. దేవుని ఉద్దేశము యేసు ప్రభు పుట్టింది ఏంటంటే అనేకులు దేవునిలో ఉండాలని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని. ఇప్పుడు ఆ ఉద్దేశం అనేది నెరవేరకుండా పోతా ఉన్నది. ఎక్కడి నుంచి అంటే దేవుని నమ్ముకున్నటువంటి వారి దగ్గర నుంచే. అందుకే ఈరోజు దేవుని గురించి ఈ విధంగా వాక్యం చెప్పాల్సి వస్తా ఉంది. ఆ దర్శనం కొద్ది మాసాల కిందట వస్తే దేవుడు గుర్తు చేసింది. అందరూ కూడా యేసు ప్రభు మన కోసం పుట్టిందని చెప్పుకుంటూ ఉన్నారే కానీ పుట్టినందువల్ల ఏ ఉపయోగం? ఒక మనిషి పుట్టి మామూలు మనిషిగా ఉన్నాడు, ఆ మనిషి పుట్టినందువల్ల ఏ ఉపయోగం లేకపోతే ఎందుకు ఆ మనిషిని జీవితం అని చెప్పనని ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల చేతనే నిందించబడతా ఉంటారు. అలాగనే చూసేటువంటి మనుషులు కూడా నిందిస్తూ ఉంటారు. అటువంటిది రక్షకుడిగా పుట్టినటువంటి యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు ఆ రక్షకునికి సంబంధించినటువంటి ఉద్దేశాన్ని కూడా మనం కలిగి ఉంటేనే ఆ రక్షకుడు అనేటువంటి మాటకి ఒక అర్థం అనేది మన జీవితంలో నుంచే దేవుడు బయటకు తీస్తాడు. ఆ అర్థం అనేది లేకుండా పేరుకే అట్లా ఉండి బ్రతికితే ఏ ఉపయోగం కూడా ఉండదు. దేవుడు కోరుకుంటూ ఉన్నది ఏంటంటే మన జీవితాల్లో నాకు వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి చూస్తే అనేకులు, ఒక్కళ్ళు కాదు, ఆ అనేకుల్లో దేవుని సేవకులు కూడా ఉన్నారు. ఈ దేవుని సేవకులు దేవుని గురించి చెప్పేటువంటి వారి దగ్గర నుంచి ఈరోజు ఎట్లాగా ఉన్నారంటే, ఎలాగా దేవుని ముందు పెడతా ఉన్నారంటే, దేవుని గురించి మీరు తెలుసుకోవద్దు, దేవుని గురించి మీరు వినవద్దు, దేవుని గురించి మీరు చూడవద్దు అని చెవులు మూసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు నెరవేరు. దేవుని గురించి కనుక తెలుసుకున్నారే అనుకోండి, తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే దేవునికి విరోధంగా ఉన్న వారి జీవితాలు ముందుకు కొనసాగు. అందుకని ఏం చేస్తారంటే చెవులు కళ్ళు మూసేసి మాట అనేది రాకుండా ప్రార్థన చేస్తా ఉన్నారు. అంటే దేవుని ఏం చేస్తా ఉన్నారంటే మన జీవితాల్లో మన ముందు బయటికి రాకుండా దేవుని ఉద్దేశాన్ని మనకి కనపడకుండా చేస్తా ఉన్నారు ఎదుకున్నటువంటి వాళ్ళు.
అందుకే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి దేవుని మార్గంలో నడుచుకుంటూ పోయినట్లయితే ఆ రక్షణకి మనకి ఏం తీసుకొస్తుంది అంటే ఒక అర్థాన్ని తీసుకొని వస్తుంది. యేసు ప్రభు రక్షణ వల్ల మనుషునికి అర్థం అనేది రావాలి. యేసు ప్రభు మరణించిండు, తిరిగి లేచిండు, అది పక్కన పెడితే ఆయన పుట్టినందువల్ల అప్పుడున్నటువంటి అర్థము ఇప్పుడున్నటువంటి అర్థము బైబిల్ ఒకేలాగుంది. కానీ అప్పటి రోజుల్లో ఉన్నటువంటి మనుషులు ఇప్పటి రోజుల్లో ఉన్నటువంటి మనుషుల ప్రవర్తన, వాళ్ళ యొక్క నడవడికి ఎట్లా ఉన్నదంటే దేవుని ముందు మారిపోయింది. దేవుని పుట్టుకైతే అప్పటికి ఇప్పటికీ పవిత్రంగానే రక్షకుడుగానే ఉన్నాడు. కానీ మనుషుల ప్రవర్తనలో ఏమైతా ఉన్నదంటే మార్పు వస్తూ ఉంది. దేవుడు ఈ మార్పును కోరుకోలే. యేసు ప్రభు యొక్క రక్షణకి అర్థం ఏంటంటే ఆయన చిత్తము మొదటి రోజుల్లో ఎలాగున్నదో ఈ రోజు కూడా అదే ఉండాలి. మనుషులు దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారి యొక్క ఆలోచన కానీ, లేకపోతే వాళ్ళ యొక్క కళ్ళను కానీ, వాళ్ళ యొక్క వినేటువంటి దేవుని ఉద్దేశాన్ని వినేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన కానీ దేవుడు ఎప్పుడు కూడా మూసిపెట్టమని చెప్పాల. ఇంకా పైకేసి ఒక అడుగు ముందుకేసి దేవుని గురించే చెప్పండి. యేసుప్రభు వారు కూడా పగలున్నంతసేపు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా దేవుని గురించి చెప్పుకుంటూనే తిరుగుదామని చెప్పనని ఇంత విశ్రాంతి తీసుకోకుండా దేవుని గురించి చెప్తూనే తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడేం జరుగుతా ఉన్నదంటే దేవుని గురించి చెప్పేటువంటి మనుషులు దేవుని గురించి కాకుండా దేవునికి అవసరం లేనటువంటివి, దేవునిది కానిది ఏదైతే ఉంటుందో అది చెప్పుకుంటా తిరుగుతా ఉన్నారు. ఆ పరిస్థితులు మన జీవితాల్లో దేవుడు కలగనివ్వకుండా ఆయన యొక్క రక్షణ ఈ పరిచర్య ద్వారా విస్తరించబడేటట్లుగా ప్రార్థించుకుందాము. ఈ నడిపింపు ఎప్పటికీ ఈ పరిచర్యకి స్థిరపడిపోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరలోక తండ్రి, మీ పరలోకపు పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి, దర్శనమును బట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని హెచ్చించుచు మీ నామమును ఘనపరచుచు ఉండగా, పూర్వమున్నటువంటి దేవుడవు నీవు, ఇప్పుడు నడిపించుచు ఉన్న దేవుడవు నీవు, భవిష్యత్తు కూడా నీవు అయి ఉండగా సమస్త కాలంలో దేవుడు అయ్యున్నటువంటి నిన్ను తండ్రి మనుషులందరూ గుర్తించలేని స్థితిలో ఉన్నటువంటి అనేకుల హృదయాలను నిజముగా మనపూర్వకముగా నీ పాదంలో చెంత చేరినటువంటి అనేకుల హృదయాలను తెరిచి నీ సన్నిధిలో నిలవబెట్టమని, మనుషుని యొద్ద కాక నీ సన్నిధిలో నిల్వ చేయమని మరొక మారు పరిశుద్ధాత్మ దేవ, ఈ క్రీస్తు యొక్క పుట్టుక ఈ పరిచర్యలో ఒక అర్థము తీసుకొని వచ్చినట్లు నీ కృపను స్థాపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.